నమస్తే, వెల్కమ్ టు వైల్. నేను మీ జాక్రిస్టియన్. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. తోపిదర్తి ప్రకాష్ రెడ్డి గారు పరారులో ఉన్నట్టు తెలుస్తుంది సార్. అసలు ఎందుకు పరారులో ఉన్నారంటారు? ఇప్పుడు ఆయన ముంబైలో ఉన్నారనేది ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన ఉండాల్సింది ఎక్కడ? ఉమ్మడి అనంతపురం జిల్లా, విడిపోయినటువంటి శ్రీ సత్యసాయి జిల్లా, రాప్తాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆయన అక్కడ ఉండాలి. ఆయనకు ఆల్రెడీ పోలీసులు కేసు నమోదు చేశారు తాజాగా. పెరూరులో రీసెంట్గా ఒక అత్యాచారం జరిగింది, వివాదం అయింది. ఆ క్రమంలో బాధితుల్ని పరామర్శించడానికి అని చెప్పి వీళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి నిర్వాహకం కారణంగా పోలీసులు కేసు పెట్టారు. ఆ కార్యకర్తలతో పాటు ఇప్పుడు తోపిదత్తి ప్రకాష్ రెడ్డి మీద కూడా కేసు పెట్టారు. కేసు పెట్టి 41A నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మంటే రాకుండా ఈయన పరారైపోయారు. పరారైపోయి ఎక్కడికి వచ్చారు? శంషాబాద్ వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముంబై వెళ్ళారని చెప్పి పోలీసులు ఇప్పుడు ట్రేస్ అవుట్ చేస్తున్నారు. అయితే ముంబైలో ఎక్కడున్నారు అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పుడు ప్రత్యేకంగా ఆడ అన్వేషిస్తూ ఉన్నారు. పరారులో ఉన్నారు ప్రజెంట్. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఆయన. అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది తోపిదత్తి ప్రకాష్ రెడ్డికి అంటే, కొంచెం వెనక్కి వెళ్తే ఏప్రిల్లో ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు, రాప్తాడు నియోజకవర్గానికి వెళ్ళారు. ఏ కారణంతో వెళ్ళారు? ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి పాపిరెడ్డిపల్లి అనేటువంటి ఒక విలేజ్లో లింగమయ్య అనేటువంటి ఒక కార్యకర్త మర్డర్ అయ్యాడు. మర్డర్ అయితే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు. ఆడికి ఎలా వెళ్ళారు? గన్నవరం నుంచి హెలికాప్టర్లో ఆయన అక్కడికి వెళ్ళారు, పాపిరెడ్డిపల్లి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సందర్భంగా ఆయన ల్యాండ్ కావటంతో ఆడ ల్యాండ్ కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చేసి ఆ హెలికాప్టర్ని తొక్కేసి గందరగోళం చేసేసారు. చేస్తే విండ్షీల్డ్ పగిలిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి సేఫ్ సైడ్ కాదని చెప్పేసి ఆ హెలికాప్టర్ వెళ్ళిపోయింది బెంగళూరు. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మార్గాన బెంగళూరు చేరుకున్నారు. అయితే ఆ సందర్భంగా వివాదం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారు? ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయడానికి కుట్రబన్నారు. ఈ కుట్రలో భాగంగానే ఒకేసారి జనాలు వచ్చినా కానీ పోలీసులు వదిలిపెట్టేశారు. సో దీని వెనక కుట్ర ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేసే కుట్ర ఉంది అనేటువంటి ప్రచారం చేశారు. సరే, దాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎందుకు నమోదు చేశారంటే పోలీసులు కూడా కొట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ రోజున ఒక కానిస్టేబుల్కి ఏదో దెబ్బ తగిలింది, ఎస్ఐకి కూడా దెబ్బ తగిలింది. సో కానిస్టేబుల్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ కేసు కట్టి కేసు విచారిస్తున్నారు. విచారిస్తున్నటువంటి క్రమంలో కొన్ని వందల మంది కార్యకర్తలని ఇప్పటికే విచారించారు. వాళ్ళతో పాటు పైలట్ అనిల్ కుమార్, కో పైలట్ జైన్, వీళ్ళిద్దరికి కూడా నోటీసులు ఇచ్చి మీరు విచారణకు రండి అని చెప్పారు. కో పైలట్ ఒక్కడే వచ్చారు, కానీ కో పైలట్ విచారణకు వచ్చారు 2 సార్లు ఏమో. 2 సార్లు నోటీస్ ఇస్తే 3వసారి పైలట్ అనిల్ కుమార్ వచ్చాడు. కానీ వాళ్ళు విచారణలో పోలీసులు ఏమైతే అడిగారో వాటికి సరైన సమాధానం చెప్పలేదు అనేది పోలీసులు చెబుతున్నారు. అందుకే మళ్ళీ వాళ్ళని పిలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా సమాధానం చెప్పట్లే. ఏ విషయంలో వాళ్ళు చెప్పాలి? మీరు హెలికాప్టర్ని పాపిరెడ్డిపల్లి నుంచి ఎందుకు తీసుకెళ్లారు బెంగళూరు అనేది చెప్పాలి. మరి విండ్షీల్డ్ పగిలిపోయింది అంటున్నారు కదా, పగిలిపోయిందా అని అడిగితే పగిలిపోలేదు అని చెప్పారట. పగిలిపోలేదు, కానీ క్రూలో ఏదో చిన్న డ్యామేజ్ అయింది, అందుకని మేము వెళ్ళాము అని చెప్పి చెబుతున్నారు అని చెప్పి పోలీసులు తాజాగా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అంటే విండ్షీల్డ్ పగిలిపోయింది అందుకు వెళ్ళిపోయాడని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు. విండ్షీల్డ్ పగలగొట్టారు, దీనంతటే కారణం పోలీసుల వైఫల్యం చెందడానికి కారణం తెలుగుదేశం పార్టీ కుట్ర, ఇవన్నీ చెప్పారు. మరి ఇప్పుడు పైలట్లే సరిగ్గా చెప్పట్లా. పైలట్లే విచారణలో అసలు ఏం జరిగింది అనేది చెప్పట్లా. యాక్చువల్గా ఆ రోజున అసలు జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం నుంచి పాపిరెడ్డిపల్లి నుంచి బెంగళూరుకి బుక్ చేసుకున్నారా లేదా అనేది అస్పష్టంగా ఉంది. అసలు ఆయన బుక్ చేసుకోలేదు. ఆయన బుక్ చేసిన గన్నవరం నుంచి పాపిరెడ్డిపల్లి నుంచి ఆన్ రోడ్న వెళ్ళడానికి ఆల్రెడీ షెడ్యూల్ ఉంది ఆయనది. కానీ తెలుగుదేశం పార్టీ మీద ఇలా నెట్టడానికి ఇదంతా చేశారు అనేది ఒకటి. ఈ కేసు నడుస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ తోపిదత్తి ప్రకాష్ రెడ్డిని విచారించారు. 2 times ఆయన హాజరయ్యాడు
అయినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాకుండా ఆయన బెయిల్కి ట్రై చేశాడు. బెయిల్కి ట్రై చేస్తే కోర్టు ఏం చెప్పిందంటే మీరు విచారణకు హాజరు కండి, నోటీసులు ఇచ్చి విచారించండి, మీరు అరెస్ట్ దాకా వెళ్ళొద్దని చెప్తే ఇతను హాజరయ్యాడు, 2 times హాజరయ్యాడు. కానీ విచారణకి సహకారం అందించలా. ఈ మొత్తం ఎవరు చేశారు? ఈ వందలాది మందిని తీసుకొచ్చి హెలికాప్టర్ మీద నుంచోబెట్టి డ్యామేజ్ చేసింది ఎవరు, ప్రొవోక్ చేసింది ఎవరు ఆ రోజున అనేదానికి సమాధానం చెప్పట్లేదు ఆయన. వాళ్ళ బ్రదర్ ఉన్నారు తోపుదెత్తి శ్రీనివాసులు రెడ్డి అని అతనైతే ఏమంటున్నారు, అసలు ఎప్పుడో చంద్రబాబు నాయుడిని మేము లేపేయటం మొదలు పెడితే లొకేషన్ లేపేస్తాం, చంద్రబాబు నాయుడు లేపేస్తాం అని చెప్పి వీడియో పెట్టాడు ఆయన. మరి ఆయన గురించి పోలీసులు పెద్ద పట్టించుకోవట్లే మరి ఎందుకనో. సో ఇప్పుడు తోపుదెత్తి ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఈయన ఆ కేసు విచారణలో ఉంది, ఆ కేసుకు సహకరించట్లేదు, ఏది హెలికాప్టర్ కేసుకి. ఈ లోపుగానే చలో పేరూరు కార్యక్రమానికి పిలిపించారు. ఎందుకు అక్కడ మహిళ అత్యాచారం చేశారు, మహిళ మీదని వివాదం అయింది. అందులో భాగంగా వీళ్ళు చలో పేరూరు కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ సందర్భంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చట్టానికి విరుద్ధంగా, పోలీసు నామ్స్కి విరుద్ధంగా వ్యవహరించారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆ కేసు మళ్ళీ బుక్ అయింది ఈయన మీద. దీని విచారణకి రమ్మంటే రాలా. దీంతో అరెస్ట్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఈయన శంషాబాద్ నుంచి ముంబై వెళ్ళిపోయాడు అనేది పోలీసులు అనుమానిస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు విచారణకి అటు హెలికాప్టర్ కేసులో హాజరు కావట్లా, ఇటు చలో పేరూరు కేసులో హాజరు కావట్లేదు. ఎందుకని సార్ వీళ్ళు విచారణకి ఇంత భయపడడానికి అసలు ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళు చేసేది చేస్తున్నారు. ఇప్పుడు పైలట్, కో పైలట్ కూడా విచారణకి సహకరించట్లేదని అంటే ఏం జరిగి ఉండాలి? ఇప్పుడు ఆ రోజు విండ్షీల్డ్ పగిలిపోయిందని చెప్పారు, విండ్షీల్డ్ పగిలిపోలేదని వాళ్ళు చెప్పారు, పైలట్ చెప్తున్నారు. మరి ఎందుకు వెళ్ళిపోయారని అంటే సమాధానం లేదు, స్పష్టమైనటువంటి సమాధానం లేదు. కో పైలట్ ఒకటి చెప్తున్నారు, పైలట్ ఒకటి చెప్తున్నారు, వీళ్ళిద్దరూ భిన్నంగా చెప్తున్నారని పోలీసులు చెప్తున్నారు. అందుకే మళ్ళీ వాళ్ళని పిలిచి మళ్ళీ విచారించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన తెలుగుదేశం పార్టీ మీద వేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. పొలిటికల్ గేమ్ అంతా. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సత్యసాయి జిల్లాకి వెళ్ళి పాపిరెడ్డిపల్లిలో చేశారా, నెల్లూరు వెళ్ళి నెల్లూరులో చేశారా, ఈ మధ్య తెనాలి వెళ్ళి తెనాలిలో ఏం చేశారో చూసామా మనం. తెనాలిలో అక్కడ ఉన్నటువంటి ఎస్సీ సంఘాలన్నీ రివర్స్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఏంటి, పల్నాడు వెళ్తుంటే పల్నాడులో ఏం జరుగుతుందో చూస్తున్నావా. ఆయన పోయే కార్యక్రమాలు పరామర్శించే కార్యక్రమాలు జరిగేదంతానేమో ఘర్షణ వాతావరణం. ఆయన ఏదైతే అనుకుంటున్నారో అది నెరవేరుతుందా నెరవేరట్లేదు అనేది ఆలోచించట్లా. ఒక ప్రతిపక్ష నాయకుడు ఖచ్చితంగా బాధితుల్ని ఆదుకోవాలి, బాధిత కుటుంబాలను ఆదుకోవాలి, బాధితుల పక్షాన్ని నిలవాలి, దాంట్లో సందేహమే లేదు. కానీ ఆయన అనుసరిస్తున్నటువంటి పద్ధతి కరెక్ట్గా లేదు. మరి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారా, లేదంటే కావాలని ఇదే కరెక్ట్ అని చెప్పి అనుకుంటున్నారా, అది వాళ్ళ ఇష్టం అనుకోండి. కానీ ఇదైతే పద్ధతి కాదు. ఇప్పుడు తోపుదెత్తి ప్రకాష్ రెడ్డి గారు ఆయన విచారణ ఎదుర్కోవాలి, విచారణ ఎదుర్కోకుండా ఆయన వెళ్ళిపోతున్నారంటే ఆ రోజు తప్పు జరిగినట్టేగా. లేదంటే విచారణకు హాజరు కావచ్చు కదా, విచారణకు హాజరు కాకుండా పరారులో ఉన్నాడు. ఒకవేళ ఏ తప్పు చేయకుంటే విచారణకి హాజరవుతారు. సో ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నాడు, ఇవాళ కాకపోతే రేపైనా పోలీసులు పట్టుకొస్తారు. పోలీసులు తలుచుకుంటే ఏ మూలన ఉన్నా పట్టుకొస్తారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అందులో వాళ్ళకు ఉండే టాలెంట్ చెప్పవసరంలా, టెక్నాలజీని అందిపుచ్చుకొని టెక్నాలజీని బాగా వాడటంలో వాళ్ళ నిష్ణాతులు. సో ఆయన పారిపోయినా కానీ ఒక 4 రోజులు అటు ఇటు ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు పారిపోయిన వాళ్ళందరూ వచ్చారు కదా, అనేక మందిని మనం చూస్తున్నాం కదా. ఈయన కూడా ఎక్కడికో పోడు. కాకపోతే తాత్కాలికంగా ఆయన పరారులో అయితే ఉన్నారు, అజ్ఞాతంలో ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.